కానీ మృత్యుంజయ ధ్యానం చేస్తే మనకు అన్నీ అమృతంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ. అదే ఆయన పేరు అమృతేశ్వరుడు, ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయనకంటే శాశ్వతుడు ఎవడండి? సర్వ జగత్తు ఎవడు లయం చేసుకోగలడంటే, ఎవడు శాశ్వతంగా ఉంటాడు వాడి లయం చేసుకోగలడు. కానీ శివుడు ప్రళయకారకుడు అంటే శాశ్వతుడు, అమృతస్వరూపుడు అర్థం. అదే ఎలాగో ప్రళయం దాకా వచ్చాం కనుక ఇకపై మీరు ఎవరైనా శివుడిని ప్రళయకారకుడు ఎందుకంటారంటే చెప్పడానికి ఒక విషయం చెప్తున్నాం. ఒకరింటికి మనం ఆకలి వేసి భోజనానికి వెళ్ళాం. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాం. వంట ఎంత దాకా వచ్చిందో ముందే చెప్తారమ్మా, ఇప్పుడే పొయ్యి మీద వంట అవుతోందమ్మా అని. పోనీ ఎప్పటికైనా అవుతుంది కదా అని వాళ్ళు కూర్చున్నారు. కబుర్లో పడ్డారు, ఎప్పటికీ వంట కావట్లేదు. అప్పుడేమంటామండి, ఎప్పుడు కూడా వంట పూర్తి కావాలా లేదా? కానీ వంట ప్రారంభించడం గొప్ప కాదు, వంట చేయడం గొప్ప కాదు, వంట పూర్తి అవ్వాలా లేదా? కానీ వంట ప్రారంభిస్తే సృష్టి, వంట చేస్తూ ఉంటే స్థితి, వంట పూర్తి అయితే లయ. ఇప్పుడు చెప్పండి, లయం కావాలా లేదా?